Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 521 points gain అయ్యి 80,116 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 162 points gain అయ్యి 24,329 దగ్గర క్లోజ్ అయింది. Whereas Bank Nifty 277 points down అయ్యి 55,370 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ఎందుకు గ్యాప్ అప్ అవుతుంది, ఎందుకు పెరగడానికి పాసిబిలిటీ ఓపెనింగ్ లో ఉందనేది ఆల్రెడీ నేను మీకు టెలిగ్రామ్ లోను అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా ఆడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మోస్ట్లీ మన వాళ్ళలో చాలా మందికి ఈ విషయం ముందే తెలుసుంటుంది. సింపుల్ గా ట్రంప్ నిన్న మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత చైనా రిలేటెడ్ గా ప్రెసెంట్ అమెరికా వేస్తున్న 145% టాక్స్ అనేది సస్టైన్ కాదని, ఖచ్చితంగా కమింగ్ టైమ్స్ లో టాక్స్ ని తగ్గిస్తామనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, దీనికి తోడు యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ కూడా చైనా రిలేటెడ్ గా యుఎస్ చేస్తున్న ట్రేడ్ వార్ సస్టైనబుల్ ఏం కాదని, కమింగ్ టైమ్స్ లో అది రిజాల్వ్ అయిపోతుందని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం అండ్ పవెల్ గారు రిలేటెడ్ గా కూడా ఫెడరల్ రిజర్వ్ కి సంబంధించిన చైర్మన్ పవెల్ గారు నాకేం నెగిటివ్ కాదు, తనని నేను తీయాలనుకోవట్లేదు, తనని ఫైర్ చేయాలనుకోవట్లేదు అనేలా ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కూడా ఈ రెండు స్టేట్మెంట్స్ తోనే ఈ రీసెంట్ డేస్ లో ఏదైతే యుఎస్ మార్కెట్స్ దీని కారణంగా పడ్డాయో వాటిల్లో మనకు ఒక మంచి రికవరీ కనిపించింది. ఇది యుఎస్ మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా మూవ్ చేసింది. ఇంక్లూడింగ్ ఇండియన్ మార్కెట్స్ ఓపెనింగ్ లో మంచిగా ఉన్నాయి. తర్వాత కొంత పుల్ బ్యాక్ కనిపించినా ఒకసారి గమనించండి, మిడ్ క్యాప్స్ అయితే మాత్రం ఓపెనింగ్ నుంచి ఏదైతే డ్రా డౌన్ ఉందో దాన్ని కూడా బీట్ చేస్తూ అప్ సైడ్ కి వెళ్ళి క్లోజ్ అయింది. ప్రాబబుల్లీ మీ పోర్ట్ఫోలియో ఇవాళ నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా మీరు స్మాల్ క్యాప్స్ పర్టికులర్ గా మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే మంచిగానే పెరుగుండాలి. అట్లీస్ట్ 1% అయినా మూవ్ ఉండాలి. అండ్ ఐటీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే ఇక తిరుగులేదు. ఇవి రీసెంట్ టైమ్స్ లో అండర్ పర్ఫార్మ్డ్ ప్లేయర్ అనమాట. ఈ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ పర్ఫార్మ్డ్ ఎవరు అంటే బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ స్పేస్. బట్ ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకుంది, ఐటీ ఫ్రంట్ సైడ్ తీసుకుంది. ఎందుకు ఈ ఐటీ స్టాక్స్ ఇలా స్ట్రాంగ్ గా పెరిగాయి? ఫ్రెండ్స్ మీకు గుర్తుంటే నిన్న వీడియో కాకుండా మొన్నటి వీడియోలో మార్కెట్ అనాలిసిస్ లో ఈ మెయిన్ మార్కెట్ అనాలిసిస్ మధ్యలో నేను మీకు ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఐటీ స్టాక్స్ నెంబర్స్ బ్యాడ్ గా ఉన్నాయి బట్ స్టాక్స్ పెరిగాయి, నెంబర్స్ బ్యాడ్ గా ఉంటున్నా స్టాక్స్ పెరుగుతున్నాయంటే మొత్తం నెగిటివ్ అంతా కూడా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది. ఐటీలో ప్రాబబ్లీ ఐటీ స్టాక్స్ పెరగడానికి చూస్తున్నాయనేలా రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ ఆల్రెడీ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయింటే ఈసారి వచ్చేటివి ఈవెన్ లిటిల్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ ఆర్ ఈవెన్ చిన్న పాజిటివ్ గా ఉంటున్నా అది ఎంటైర్ స్పేస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందనేలా 21st మార్కెట్ అనాలిసిస్ వీడియోలో ఐటీ స్టాక్స్ దగ్గర మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సరే మళ్ళీ ఇంకొకసారి కూడా క్లియర్ గా చెప్తున్నాను, ఐటీ స్టాక్స్ అనే కాదు, మీరు ఇంకే స్టాక్స్ అయినా ఏ సెక్టర్ అయినా చూడండి, ద వర్స్ట్ న్యూస్ ఆర్ వర్స్ట్ రిజల్ట్స్ వచ్చినా సరే ఆ స్టాక్ పడలేదనుకోండి, దానికి ఒక నెల ముందు, దానికి 3 నెలల ముందు నుంచి స్టాక్ ఎలా రియాక్ట్ అయిందో చూడండి. అప్పటికే అది బాగా పడుంటే ఇంతకంటే వర్స్ట్ ఆర్ ఇంతకంటే బ్యాడ్ ఉంటుందని ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయినట్టు. సో వర్స్ట్ న్యూస్ కి మీరు ఏదైతే స్టాక్ పడాలని అనుకుంటారో అప్డేట్ కి అది పడడం మానేసి పెరిగిందంటే దాని అర్థం అక్కడి నుంచి అది బాటమ్ అవుట్ అయ్యి ఇంకొంత పెరిగే అవకాశం ఉందని. అలానే ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా చూడాలి, ఎప్పుడైనా చాలా మంచి నెంబర్స్ వచ్చినా సరే స్టాక్ పెరగలేదు, పడిపోయింది అంటే ఆ రోజు ఏదైతే హై ఉంటుందో, హై నుంచి ఫాలో ఉంటుందో దాన్ని బేస్ గా పెట్టుకొని అది బ్రేక్ అవ్వనంత వరకు మార్కెట్ లో అదంతా పెరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే లాస్ట్ నెల 3 నెలల్లో మీరు చూసుంటే అలాంటి మంచి నెంబర్స్ వస్తాయని ముందుగానే ఊహాగానాలతో ఆల్రెడీ పెరిగిపోయింది. అదే మంచి నెంబర్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కి కొన్ని రోజుల పాటు కన్సాలిడేషన్ కి గురవుతుంది. ఇలాంటి సిగ్నల్ రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్పేస్ రిలేటెడ్ గా కనిపించింది. అండ్ ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ సెక్టార్ గా ఐటీ స్పేస్ అయితే ఎవాల్వ్ అయింది. నెక్స్ట్ ప్లేస్ లో ఆటో సెక్టార్ కనిపిస్తుంది. టాటా మోటార్స్ నాకు తెలిసి హోల్డ్ చేస్తూ పెయిన్ లో ఉంటున్న ప్రతి ఇన్వెస్టర్ కి ఇవాళ టాటా మోటార్స్ అయితే కొంత రిలీఫ్ అయితే అందించింది. చాలా మంది మన వాళ్ళైతే టాటా మోటార్స్ హోల్డ్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో కూడా అడిగిన ప్రతిసారి ఏ స్టాక్స్ మన వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు చెప్పండి, నోట్ చేసుకుని వాటి రిలేటెడ్ గా డేటా మాట్లాడుతా అన్నప్పుడు టాటా మోటార్స్ ఒక పేరు ప్రతి దగ్గర కనిపించింది. కాబట్టి రీసెంట్ వీడియోలో కూడా తీసుకుంటున్న ఎగ్జాంపుల్స్ లో టాటా మోటార్స్ రిలేటెడ్ గా కేస్ స్టడీని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏవేవైతే ఎక్కువగా మన వాళ్ళు హోల్డ్ చేసిన స్టాక్స్ ఉంటాయో వాటి రిలేటెడ్ గానే కమింగ్ టైమ్స్ లో కూడా ఎప్పుడు వీలవుతున్నా వాటిని ఎగ్జాంపుల్ తీసుకోవడం, వాటి బిజినెస్ గురించే మాట్లాడడం, సో దట్ హోల్డ్ చేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం జరుగుతుందని ఒక క్లారిటీ ఉంటుంది. యాజ్ అన్ ఇన్వెస్టర్స్ మనం ఇలాంటి టైమ్స్ ని అండర్లైన్ చేసి చూడాలి. ఎందుకంటే ఒక పాయింట్ లో మీరు గమనించుంటే యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు మన మార్కెట్ పడేది, యుఎస్ మార్కెట్ పడుతున్నప్పుడు ఇంకా మన మార్కెట్ ఎక్కువ పడేది. సో అప్పుడు మనకి ఏమనిపించేది, యుఎస్ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఏమో పెరగదు, పడుతున్నప్పుడు ఏమో కలిసి పడుతుంది అని. ఇప్పుడు కూడా రీసెంట్ టైమ్స్ లో దానికి ఆపోజిట్ జరిగింది. యుఎస్ మార్కెట్స్ పడుతున్నప్పుడు ఇండియన్ మార్కెట్ పెరిగింది అండ్ ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ పెరుగుతుంటే ఇండియన్ మార్కెట్ దానికి కలిసి పెరిగింది. అండ్ నిఫ్టీని మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ నిఫ్టీ పాజిటివ్ లో ఎండ్ అవుతూ వస్తుంది. చాలా రేర్ అనమాట, చాలా తక్కువ సందర్భాల్లో మనం చూస్తాం ఇలా. అండ్ ఈవెన్ ఇన్ దిస్ హైయర్ లెవెల్స్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ అయితే స్టెబిలైజ్ అవుతున్నాయి. అండ్ ఫ్రమ్ ద హైస్ చూసారనుకోండి, మిడ్ క్యాప్స్ ఇంకా 10% పెరిగితే చాలు ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వస్తాయి. స్మాల్ క్యాప్స్ ఒక 13% పెరిగితే చాలు ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వస్తాయి. బట్ మీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా
ఎంత గ్యాప్ ఉంది, ఇంకా ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి లాస్ ఉండదేమో పోర్ట్ఫోలియోలో. లాస్ ఉంటున్న వాళ్ళు ఎంత లాస్ ఉందో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్ ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే ప్రాఫిట్ మీరు పీక్ ఎంత చూసారో ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఎంత ఉంది పీక్ నుంచి అనేది చెప్పడానికి ప్రయత్నించండి. వెల్ మార్కెట్ బానే ఉంది కదా అని అన్ని పాజిటివ్సే కాదు కదా, కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి గ్లోబల్ గా. స్టిల్ యుఎస్ వాళ్ళు ఇరాన్ వాళ్ళు రిలేటెడ్ గా శాంక్షన్స్ ని విధిస్తున్నారు. అండ్ ఐఎంఎఫ్ ఉంది కదా, గతంలో మన రిలేటెడ్ గా 6.5% దగ్గరగా జీడిపి టార్గెట్ ని ఇచ్చి ఇప్పుడు దాన్ని కట్ చేస్తున్నారు. ఈ టారిఫల్ టెన్షన్స్ తో ఖచ్చితంగా జీడిపి ఇంపాక్ట్ అవుతుందని 6.2% కి తెస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కూడా ఇంతలా కరెక్ట్ అవ్వని గోల్డ్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో అయితే కరెక్ట్ అయింది. $3,500 దగ్గరకు వెళ్ళిన గోల్డ్ విలువ $3,364 దగ్గరకు వచ్చింది. ఈవెన్ మన ఎంసీఎక్స్ రిలేటెడ్ గా కూడా 99,000 ప్లస్ దగ్గరకు వెళ్ళింది. బయట ఉన్న గోల్డ్ ప్రైస్ చెప్పట్లేదు, ఎంసీఎక్స్ లో ట్రేడ్ అయ్యే గోల్డ్ ప్రైస్ రిలేటెడ్ గా చూస్తే 99,000 ప్లస్ కి వెళ్ళింది, కాస్త మళ్ళీ 95,000 చేంజ్ కి వచ్చింది. వీడియో చేస్తున్న పాయింట్ కి నియర్లీ 96,000 దగ్గరగా ఉంది. మరి చూడాలి ఇక్కడతో పీక్ ఫామ్ అనేట అట్లీస్ట్ కొంత టైం గోల్డ్ ఏమైనా కన్సాలిడేట్ అవుతుందా, ఆ రీసెంట్ హైస్ ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుందా అని. యూజువల్ గా ట్రంప్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీతోనే గోల్డ్ పెరుగుంటే, ఎప్పుడైతే ట్రంప్ ఈ చైనా రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ అంతకాలం కొనసాగదని ట్రంప్ సైడ్ నుంచి యుఎస్ ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయో అక్కడతోనే బాగా కూల్ ఆఫ్ అయిపోవాలి. కానీ పడినట్లు పడింది, మళ్ళీ కొంత స్టెబిలైజ్ అవుతుంది. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఏమైనా గోల్డ్ హైస్ ని బ్రేక్ చేయకుండా టైం కన్సాలిడేషన్ అయ్యే ప్రయత్నం చేస్తుందా, ఆర్ స్టిల్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న అన్సర్టనిటీస్ తో స్టిల్ ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ లోనే డబ్బులు పెడుతూ వెళ్లి గోల్డ్ ఇంకా సపోర్ట్ చేస్తాయని. అండ్ ఫ్రమ్ April 15 ఆ డే నుంచి కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కాన్స్టెంట్ సపోర్ట్ ఇండియన్ మార్కెట్స్ కి ఈక్విటీ రూపంలో అయితే అందుతూ ఉంది. ఆల్మోస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ పాజిటివ్ లో క్లోజ్ అయిందన్న. ఆ 7 ట్రేడింగ్ సెషన్స్ కూడా ఈ రోజు కూడా వాళ్ళు పాజిటివ్ లో ఉంటారనుకుంటే, ఆ 7 ట్రేడింగ్ సెషన్స్ కూడా ఎఫ్ఐఎస్ పాజిటివ్ తోనే ఉంటున్నట్టు. బట్ నాకు వస్తున్న క్వశ్చన్ అలా స్టిల్ వాళ్ళు సిగ్నిఫికెంట్ గానే షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను కొంత షార్ట్స్ నే పెంచుకున్నారు. 68% దగ్గరగా వాళ్ళు నెట్ షార్ట్స్ నే మార్కెట్ లో మెయింటైన్ చేస్తున్నారు. ఇది పాజిటివ్ గా కూడా మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు మార్కెట్ ఓవర్ స్ట్రెచ్ అయి ఉంటుంది కొంత 100-200 పాయింట్స్ లో ఒక 3-4 డేస్ కన్సాలిడేట్ అయింది అనుకోండి, ఈ ఆర్ఎస్ఐ కానివ్వండి పుట్ కాల్ రేషియో అన్ని కూడా కూల్ ఆఫ్ అయిపోతాయి. స్టిల్ సిస్టమ్ లో షార్ట్స్ హెవీగానే ఉన్నాయి కాబట్టి ఇంకా మార్కెట్ పెరగడానికి మనకి స్ట్రెచ్ ఉంటున్నట్టు. వాళ్ళు ఏం షార్ట్స్ ని సిగ్నిఫికెంట్ గా కవర్ చేయలేదు. ఇంకా వాళ్ళు స్టిల్ మార్కెట్ లో 68% దగ్గరగా షార్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కంటే చాలా మంచిగానే రిటర్న్స్ ని రీసెంట్ టైమ్స్ లో డెలివర్ చేసింది. అలానే చేస్తే మంచిదే, కానీ మార్కెట్ లో ఎప్పుడు అలానే ఉండదు. కొంత ఒకవేళ కన్సాలిడేషన్ ఉంటున్నా అది మార్కెట్ లో భాగం అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగిన ఈ బాధాకరమైన విషయం గురించి మొదట మాట్లాడుకుందాం. నిన్న ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మానసికంగా ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. బికాస్ నేను కూడా పర్సనల్ గా కాశ్మీర్ కి ఒకసారి వెళ్ళాను. అక్కడ ఉంటున్న వాళ్ళు డబ్బుల పరంగా చాలా వరకు దోచుకునేందుకు, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి దోచుకునేందుకు ప్రయత్నించారు. కానీ చూడడానికైతే అది చాలా మంచి ప్రదేశం. అండ్ ఈ పర్టికులర్ పెహల్గామ్ కి వెళ్లాల్సింది, బట్ కొన్ని కారణాల చేత ఆ పాయింట్ లో మేము వెళ్ళలేకపోయాం. కానీ నిన్న ఈ సమ్మర్ వెకేషన్ కదా, వెళ్ళి ఆహ్లాదంగా గడిపి వద్దామని వెళ్ళిన ఫ్యామిలీస్ కి ఇది పిరికితనం, చేతగానితనం, ఇంకంతకంటే లోయెస్ట్ వర్డ్స్ ని ఏదైనా వాడగలుగుతుంటే అలాంటి మనుషులు చేస్తున్న దాడిలో బలై వాళ్ళ ఫ్యామిలీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెనక్కి వస్తూ ఉండడం, వాళ్ళ లైఫ్ లోనే ఇంకా కోలుకోలేనంత మానసిక క్షోభని అనుభవిస్తుంటారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్ళ కంటే కూడా ఇది ఎవరైతే చూసి ఇంకా ప్రాణాలతో ఉన్నారో అలాంటి మానసిక క్షోభ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ ఎంటైర్ థింగ్ కి ప్రాబ్లం చాలా మంది రిలీజియస్ గా తీసుకుంటున్నారు, చాలా మంది పొలిటికల్ గా తీసుకుంటున్నారు, కొంతమంది కాశ్మీర్ రిలేటెడ్ గా ఉంటున్న టూరిజం ని బ్రేక్ చేస్తే అక్కడ ఉంటున్న వాళ్ళు చాలా మంది పని లేకుండా అయిపోతారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ ఇండియాకి అగెనెస్ట్ గా వాడుకోవడానికి ఇది పాకిస్తాన్ వేస్తున్న ప్లాన్ అని అంటున్నారు. రీజన్ ఏదైనా గత చాలా దాడుల తర్వాత మళ్ళీ మన ఇండియాలో ఇలాంటి దాడి పర్సనల్ గా నేనైతే ఇమాజిన్ కూడా చేయలేదు. అండ్ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు మన ఇండియాకి సంబంధించి. చాలా స్పేసెస్ లో మనకు అది ఇంపార్టెంట్. ఈవెన్ టూరిజం పరంగా కూడా 2023లో 2,11,00,000 మంది టూరిస్టులు అక్కడ విజిట్ చేశారు. 2024లో 2,35,00,000 ఉన్నారనమాట. సో టైం టు టైం టూరిజం పెరుగుతుంది. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం అక్కడ టూరిజం మీద చాలా భారీ దెబ్బ పడుతుంది. ఇదే వాళ్ళ టార్గెట్, ఎవరైతే దాడులు చేశారో ఇదే వాళ్ళ మెయిన్ టార్గెట్. ఆర్ జేడి వ్యాన్స్ గారి పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న బ్రాండ్ ఇమేజ్ ని డామేజ్ చేయాలని అలా ప్లాన్ చేశారా, లేకపోతే రీసెంట్ డేస్ లో పాకిస్తాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఆర్మీ చీఫ్ చేస్తున్న స్టేట్మెంట్స్ తో ట్రిగ్గర్ అయ్యి ఈ పనులు ఎవరైనా చేశారా? రీజన్ ఏదైనా
ఎవరైనా చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా దారుణమైన శిక్షకే గురి చేయాలి. దీని రిలేటెడ్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా జస్టిస్ తీసుకొస్తామని. ఇన్ఫాక్ట్ ఇలా జరిగాక ఇండియా చాలా గట్టిగా రెస్పాండ్ అవుతుందనే పాకిస్తాన్ వాళ్ళు ముందుగానే జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో మిలిటరీ వాళ్ళని కూడా బలపరుస్తున్నారు. ఈ పుల్వామా టైప్ లో రిటాలియేషన్ మనం చేస్తే ఎదుర్కోవడానికి కూడా గతంలో వాళ్ళకుంటున్న చేదు అనుభవాలని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మన దగ్గర నుంచి ఒక అటాక్ వస్తుందనేలా వాళ్ళు ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లు కూడా మ్యాప్స్ ద్వారా ఉంటున్న డేటాని బట్టి అర్థమవుతుందని మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఒక ఇన్సిడెంట్ కంట్రీ లెవెల్లో వచ్చినప్పుడు చాలా మంది వాళ్ళ వ్యూస్ ని, వాళ్ళకుంటున్న కోపాన్ని, వాళ్ళకుంటున్న బాధని చెప్పేందుకు చాలా వేస్ లో ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ అల్టిమేట్ గా డ్యామేజ్ అనేది జరిగింది. మన చేతుల్లో ఉన్నదల్లా ఏ రీజన్ తో వాళ్ళు ఇండియాలోకి రాగలిగారు, ఎక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, దాన్ని ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలి. అండ్ ఎవరైతే చేశారో ఖచ్చితంగా వాళ్ళకి దారుణమైన శిక్షలు, అండ్ ఇలా చేస్తే ఇలా ఇంతవరకు ఉంటుంది అని ఇంపాక్ట్ డెఫినెట్లీ మన ఇండియా సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ మొత్తం చర్యే మనల్ని ఒక షాక్ కి గురి చేస్తూ ఉంటే, అందులోనూ మీరు హిందువా కాదా, హిందువు అయితే చంపేస్తూ ఉండడం, ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మీరు హిందువుల్ని అసహించుకోవాలి, మీరు హిందువులతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాళ్ళు మనకి శత్రువులని ఏ రకంగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, వాళ్ళని నియంత్రిస్తున్న వాళ్ళన్నది ఈ ఇన్సిడెంట్ లో మనకి ఇంకా బయటపడుతుంది. అండ్ ఇలాంటి ఒక వార్త ఇంకెప్పుడు మనం వినకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వర్గస్థులైన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకి భగవంతుడు దీన్ని ఎదుర్కొనేంత శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుందాం. నెక్స్ట్ వారే ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వారే ఎనర్జీస్ ఎందుకు ఇంతలా పెరిగిందనేలా అండ్ ఇంకా పెరుగుతుందా అనేలా క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి, చేయాలనుకుంటున్న వాళ్ళకి. దీని రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో ఉంటున్న మెయిన్ ఆస్పెక్ట్ ఏదైతే యుఎస్ వాళ్ళు వేస్తున్న కొత్త ట్యాక్స్లు ఉన్నాయో దాని కారణంగా వారే ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎనర్జీస్ ఏ రకంగా లాభం ఉంటుందో మాట్లాడుకున్నాం కదా. కానీ దాని కారణంగా నిన్న పెరిగింది, ఇవాళ కూడా దాని కారణంగా కొంతవరకు పెరిగిన రిజల్ట్స్ వారే ఎనర్జీస్ కి సంబంధించి అవుట్ అండ్ అవుట్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తున్నాయి. నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. నెక్స్ట్ మేము పర్ఫార్మ్ చేస్తాం, స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తాం అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, గైడెన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటామని మేనేజ్మెంట్ ఇచ్చే గైడెన్స్ ఉంటది కదా, అది కూడా సాలిడ్ ఉంది. సో ఒకేసారి రెండు పాజిటివ్స్, యుఎస్ సైడ్ నుంచి కొత్తగా ట్యాక్స్లు వేరే కంట్రీస్ మీద పడుతూ ఉండడం, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద పడుతూ ఉండడం, నెంబర్స్ బాగుంటుండడం, ఈ రెండు వారే ఎనర్జీస్ పరంగా ప్రధానమైన కారణం స్టాక్ పెరగడానికి. బట్ నెంబర్స్ రిలేటెడ్ గా ఇస్తున్న గైడెన్స్ తో స్టాక్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా కమింగ్ టైమ్స్ లో స్టెబిలైజ్డ్ గా ఉంటాయి నెంబర్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ ని కూడా మేనేజ్మెంట్ అయితే బిల్డ్ చేశారు. నెంబర్స్ ఏం అనౌన్స్ చేశారు, మేనేజ్మెంట్ ఏం మాట్లాడారు, ఈ టోటల్ అప్డేట్ అంతా మనం రిజల్ట్స్ లో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్బీఐ వాళ్ళు కొత్త రూల్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మైనర్స్ ఏజ్, ఎవరి ఏజ్ అయితే 10 సంవత్సరాల కంటే పైబడి ఉంటుందో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా, చిన్న పిల్లలు కూడా ఇక నుంచి బ్యాంక్ అకౌంట్ ని వాళ్ళ సొంతంగా ఆపరేట్ చేయొచ్చు. వాళ్ళు కావాలనుకుంటే సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు, ఎఫ్డీలు వేసుకోవచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఏటీఎం కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసే వీలు లేదు, వాళ్ళు ఎవరో ఒకరు అండర్ లోనే ఈ బ్యాంక్ అకౌంట్స్ ని ఆపరేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న పిల్లల రిలేటెడ్ గా కూడా మేబీ ఫైనాన్షియల్ లిటరసీని పెంచడానికి, బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఎంగేజ్ నుంచే వాళ్ళకి అలవాటు చేయడానికి ప్రాబబుల్లీ చిన్న పిల్లలకు కూడా యాక్సెసిబిలిటీని ఇస్తున్నారు. కానీ చిన్న పిల్లలు కదా, వాళ్ళ రిలేటెడ్ గా ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ దీని రిలేటెడ్ గా టైం టు టైం మానిటర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రాజేష్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1116 crores విలువ చేసే న్యూ ఈపీసీ ఆర్డర్స్ గుజరాత్ నుంచి లభించాయనేలా అప్డేట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది 2300 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. వీళ్ళకి 1116 కోట్ల ఈపీసీ ఆర్డర్ లభించిందంటే ఇది బిగ్ ఆర్డరే కదా. ఇది నెక్స్ట్ 12 to 18 months లో కంప్లీట్ చేస్తారని, ఇది గవర్నమెంట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సెక్టార్స్ నుంచి వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏథర్ ఎనర్జీ, 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటుంది కదా, వీళ్ళు ఐపీఓగా రాబోతున్నారు. ఏముందిలే, ఓలా ఐపీఓ వచ్చింది 2-wheelers ఎలక్ట్రిక్ వెహికల్ అని, పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు, ఇదేం పర్ఫార్మ్ చేస్తుందని అనుకుంటూ ఉంటే ఓలా రిలేటెడ్ గా ప్రాబ్లం అది ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేయడంలో అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్రూవల్స్ అండ్ డేటా ఏదైతే సబ్మిట్ చేస్తుందో దాని పరంగా ఉంటున్న ఇష్యూస్. 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ పరంగా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ అందులో ఏథర్ ఎనర్జీ రిలేటెడ్ గా మాత్రం ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెజెన్సే ఉంది. బట్ నేను ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసింది ఇందులో షేర్ హోల్డర్స్ కేటగిరీ ఆర్ షేర్ హోల్డర్ కోటా ఉంటుందా, హీరో మోటోకార్ప్ వాళ్ళు భారీగానే వాటాన్ని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి షేర్ హోల్డర్ కేటగిరీ ఏమైనా ఉంటుందా అని అనుకున్నాను. కానీ ఎటువంటి కేటగిరీ లేదు. వీళ్ళ ఐపీఓ ప్రైస్ 300 రూపీస్ దగ్గరగా ఉంది. 304 to 321 రూపీస్ అనుకోవచ్చు. 28 ఏప్రిల్ ఓపెన్ అయి 30 ఏప్రిల్ క్లోజ్ అవుతుంది. రీటైల్ కోటా 10% ఉంది. లాట్ సైజ్ 46 అండ్ గ్రే మార్కెట్ లో పెద్దగా డిమాండ్ అయితే ప్రెసెంట్ ఏం కనిపించట్లేదు. బట్ వీళ్ళ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ వీటన్నిటిని మనం స్టడీ చేసుకున్న తర్వాత ఒకవేళ ఈ ఐపీఓ రిలేటెడ్ గా నేను ఒకవేళ ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, అది ఛానల్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రీటైల్ అండ్ ఆదిత్య
ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్ ఈ రెండు బిజినెస్ లో ఒక డీమర్జర్ అనేది మే 1వ తేదీ నుంచి ఎఫెక్ట్ అవ్వబోతుందని, సో వీళ్ళ ఫ్యాషన్ బిజినెస్ ని లైఫ్ స్టైల్ బిజినెస్ ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసం వీళ్ళు ఈ డీమర్జర్ ని అనౌన్స్ చేశారు కదా. దీని ఒక ఎఫెక్టివ్ డేట్ మే 1 అనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ నుంచి కూడా రెండు బిజినెస్ లు విడివిడిగా బిజినెస్ అయితే చేస్తాయి. ఎన్బిసిసి వాళ్ళకి సుమారుగా 65 కోట్లు విలువ చేసే 3 గవర్నమెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లభించాయని, ఒకటి ఒడిస్సా, ఇంకొకటి హైదరాబాద్, మూడోది ఢిల్లీ రిలేటెడ్ గా ఇలా 3 ఆర్డర్స్ ద్వారా 65 కోట్ల న్యూ ఆర్డర్స్ ని వీళ్ళు గెలుచుకున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళకి 5,93,00,000 విలువ చేసే ఆర్డర్ దినేష్ ఇంజనీర్స్ లిమిటెడ్ దగ్గర నుంచి లభించిందని, 55 టెలికాం టవర్స్ ని సప్లై చేయడానికి ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ లో ఈ టవర్స్ ని సప్లై చేయడానికి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు, ఇది నెక్స్ట్ 8 months లో కంప్లీట్ చేస్తారనేలా వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు చాలా వరకు ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా టార్గెట్ ప్రైజులను అయితే రివైజ్ చేశారు. గతంలో ఇచ్చిన టార్గెట్ ప్రైజులు మీరు మెజారిటీగా గమనించారంటే కొంత పెంచుతున్నట్లే కనిపిస్తుంది. చాలా వాటి రిలేటెడ్ గా కొన్ని వాటి పరంగా తగ్గిస్తున్నారు. వేటి పరంగా తగ్గిస్తున్నారు, గ్లాండ్ ఫార్మా, సింజిన్ పరంగా తగ్గిస్తున్నారు. కొన్ని వాటిని న్యూట్రల్ లో వదిలేస్తున్నారు. లైక్ అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, లూపిన్. మీన్స్ గతంలో ఏం టార్గెట్ ప్రైస్ ఇచ్చారు, ఇప్పుడు ఎంత వరకు వెళ్తుందని, కొత్త టార్గెట్ ప్రైస్ కి ఉంటున్న డిఫరెన్స్ గురించి మాట్లాడాను. కానీ ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి వాళ్ళు కొత్తగా ఇస్తున్న టార్గెట్ ప్రైస్ కి ఇంకా ఎంత పెరిగేదానికి ఛాన్స్ ఉంది, పడేదానికి ఛాన్స్ ఉంది అనేది కూడా ఇక్కడ ఈ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ కంపెనీస్ పేర్లు అండ్ వాటి రిలేటెడ్ గా వాళ్ళకు ఉంటున్న వ్యూ, గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళకు ఉంటున్న వ్యూ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ఎలా చెప్తారు ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అని అంటే, వాళ్ళ ఈపీఎస్ ఉంటుంది కదా, ఎర్నింగ్ పర్ షేర్ ఉంటుంది కదా, అది పాతగా వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దానికి ఈ రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ తోను, ఉంటున్న ఇండస్ట్రీలో ఉంటున్న ట్రెండ్స్ తోను ఎంత పెరిగేదానికి ఛాన్స్ ఉంది, FY 26 లోను, 27 లోను అండ్ 28 లోను ఎంత పెరిగేదానికి ఛాన్స్ ఉందని వాళ్ళు తీసుకుంటున్న ఎస్టిమేట్స్ తో ఈ టార్గెట్ ని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. వీళ్ళ అండర్ లో ఉంటున్న యూజియా ఫార్మా ఉంది కదా, వాళ్ళకి USFDA వాళ్ళకి సంబంధించిన అప్రూవల్ డసాటెనిబ్ టాబ్లెట్స్ రిలేటెడ్ గా లభించింది. ఇది Q1 FY 26 లో లాంచ్ చేస్తారంటున్నారు. ఈ డసాటెనిబ్ టాబ్లెట్స్ ఏం చేస్తాయి, ల్యూకేమియా రిలేటెడ్ గా ఈ టాబ్లెట్స్ ని యూజ్ చేస్తారు. బ్లడ్ క్యాన్సర్ అంటారు కదా, అందులో ఈ డ్రగ్ యూజ్ అవుతుంది. ఇది చాలా పొటెన్షియల్ సేల్స్ ఉండే డ్రగ్, ఆల్మోస్ట్ $1.8 బిలియన్ దగ్గరగా సేల్స్ ఉండే డ్రగ్. కాకపోతే ప్రాబ్లం అంతా డాక్టర్ రెడ్డిస్ వాళ్ళకి, జైడస్ వాళ్ళకి, లూపిన్ వాళ్ళకి, ఈవెన్ బయోకాన్ వాళ్ళకి కూడా ఈ డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్స్ అయితే దొరుకుతున్నాయి. సో కాంపిటీషన్ అయితే ఇంటెన్స్ గానే ఉంటది, కానీ సేల్స్ ఎక్కువ ఉండొచ్చు. నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఫ్రెండ్స్ నెంబర్స్ ఏం బాలేవు. నెంబర్స్ లో ఇన్ఫాక్ట్ రెవెన్యూ డ్రాప్ అవుతుంది. అక్కడ మార్జిన్స్ లో కానీ ప్రాఫిటబిలిటీలో కానీ స్ట్రెంత్ లేదు. స్టాక్ ఇవాళ 20% పెరిగింది. 2,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ కదా, ఎందుకు ఇలా 20% పెరిగింది, నెంబర్స్ వీక్ గా ఉంటాయని చూస్తే వీళ్ళ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ రిలేటెడ్ గా అప్డేట్స్ అనమాట. 2,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 2,000 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి 500,000 5 లక్షల మెట్రిక్ టన్స్ కి సంబంధించిన బిలెట్ ప్రొడక్షన్ వాళ్ళు చేయబోతున్నారని, బై FY 30 నాటికి దీని కమిషన్ లోకి తెచ్చి వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా పెంచుకోబోతున్నారని, దీనికోసం 2,000 కోట్ల దగ్గరగా వాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బులకి ఇంటర్నల్ అక్రూవల్స్, ఇంటర్నల్ గా ఉంటున్న ప్రాఫిట్స్ అండ్ డెట్ ద్వారా వీళ్ళు రైజ్ చేసి వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ని పంజాబ్ లో ప్లాన్ చేయబోతున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ 20% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వారే ఎనర్జీ. ఫ్రెండ్స్ నెంబర్స్ లో ఏం జరిగింది, ఎందుకు స్టాక్ పెరిగింది ఇదంతా పక్కన వదిలేయండి. ఒకే ఒక్క పాయింట్ ని మనం ఎలివేట్ చేసుకుందాం. ఎబిటా, వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ ప్రెసెంట్ ఎంత ఉంది, ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి 3,123 కదా. వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ ఎంతో తెలుసా, FY 25 రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ గా కంప్లీట్ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా 3,123 దగ్గరగా ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంటే, ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ FY 26 రిలేటెడ్ గా వాళ్ళు ఇస్తున్న ఆపరేటింగ్ ప్రాఫిట్ గైడెన్స్ 5,500 to 6,000 crores. లిటరల్లీ గతంలో వచ్చిన దాన్ని డబల్ చేస్తారంటున్నారు. లాస్ట్ ఫైనాన్షియల్ కంటే నెంబర్ 2 times లో ఉంటుందని ఎలా చెప్తూ ఉండడం, రిమైనింగ్ నెంబర్స్ ని కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇయర్ ఆన్ ఇయర్ లో టోటల్ రెవెన్యూస్ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ కానీ, ప్రాఫిట్ కానీ ఎక్కడా కూడా తగ్గదు. ప్రాఫిట్ కూడా ఏకంగా 254% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ లో మనకి కనిపిస్తుంది. ఆర్డర్ బుక్ 25 గిగావాట్ రిలేటెడ్ గా ఉంటున్నది 47,000 crore దగ్గరగా ఉంది. గత క్వార్టర్ కంటే కొంత తక్కువ. గత క్వార్టర్ ఆల్మోస్ట్ 50,000 crore దగ్గరగా ఉండేది, ఇప్పుడు 47,000 crore. ఆపరేషనల్ క్యాష్ ఫ్లో కూడా 3,200 చేంజ్ దగ్గరగా వాళ్ళు మెయింటైన్ చేశారు FY 25 కి. అండ్ ఓవరాల్ వాళ్ళ ఫర్దర్ గ్రోత్ రిలేటెడ్ గా, వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ పరంగా సాలిడ్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. కాబట్టి ట్రంప్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తో పాటు ఇక్కడ రిజల్ట్స్ రిలేటెడ్ గా కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉండడం స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ థైరోకేర్ టెక్నాలజీస్ నెంబర్స్ వచ్చాయి. సాలిడ్ ఉన్నాయి నెంబర్స్ అంతా. రెవెన్యూ 21% గ్రో అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 78% గ్రో అయింది. అదేంటి రెవెన్యూ 21%,
68%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 78%. ఏదో జరిగింది కదా. మార్జిన్స్ సాలిడ్ గా ఎలివేట్ అయ్యాయి. 24% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కాస్త 35% పెరిగాయి. దీంతోనే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 2 times దగ్గరగా గ్రో అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా సిగ్నిఫికెంట్ గా ఎలివేట్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో హైయెస్ట్ ట్యాక్స్ పేడ్ ఈ క్వార్టర్ అనేది. ఈవెన్ దో ట్యాక్స్ పే చేసినా సరే సాలిడ్ అవుట్ లైన్ మనకి బాటమ్ లైన్ లో కూడా కనిపిస్తుంది. ఓవరాల్ థైరోకేర్ టెక్నాలజీస్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ టిప్స్ మ్యూజిక్ ఉంది కదా, వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వీళ్ళ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో బెటర్ గానే కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే కొంత ఫ్లాట్ ఉంటది, కానీ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో బెటరే ఉంది. బట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసరికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డ్రాప్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఇంక్రీజ్ కనిపిస్తుంది. అలానే ప్రాఫిట్ కూడా. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఏం పెద్ద సర్ప్రైజ్ ఏం చేయట్లేదు, అంటే వెరీ సాలిడ్ గా స్ట్రాంగ్ గా లేవు, అలానే వీక్ గా కూడా లేవు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ప్రీ ప్రావిజనింగ్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ లానే ఉన్నాయి. రెవెన్యూ ఆల్మోస్ట్ 2500 crore దగ్గరగా వస్తుంది. లాస్ట్ క్వార్టర్ ఎలా ఉందో అలానే ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా లాస్ట్ క్వార్టర్ కి దగ్గరగానే ఉంది. అలానే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా లాస్ట్ క్వార్టర్ కంటే ఈసారి బెటర్ గా వస్తుందేమో లిటిల్ బిట్, బట్ అదేం పెద్ద అంత ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లోయెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. 0.1 దగ్గరగా నెట్ ఉంటే గ్రాస్ ఏమో 0.29 దగ్గరగా ఉంది. అసెట్ క్వాలిటీలో సూపర్. అండ్ ఏఎం గ్రోత్ కూడా ఆల్మోస్ట్ 26% దగ్గరగా గ్రో అయింది. ROE 12.1 అండ్ ROA 2.4% తో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్స్ డిసప్పాయింట్ చేయట్లేదు, బట్ అలానే సాలిడ్ గా కూడా లేవు. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు డివిడెండ్ కూడా. డివిడెండ్ 18 రూపీస్ ప్రకటించారు. అందులో స్పెషల్ డివిడెండ్ 6 రూపీస్ దగ్గరగా ఉంది. దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ 28th April. ఇక నెంబర్స్ విషయానికి వస్తే టాప్ లైన్ లో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. టాప్ లైన్ కొంత డిక్లైన్ అవుతుంది. మార్జిన్స్ కూడా డిక్లైన్ అవుతున్నాయి కొంత. లాస్ట్ టైం 19.5% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 18% మార్జిన్స్ ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో డిక్లైన్ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కొంత డిక్లైన్ అయితే కనిపిస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్. బట్ ఎందుకు స్టాక్ పెరిగిందంటే వీళ్ళు నెక్స్ట్ ఇస్తున్న గైడెన్స్ అన్నమాట. రెవెన్యూ 2 to 5% గ్రోత్ ఇస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న దాంట్లో చాలా హెల్దీ డీసెంట్ గైడెన్స్ అనుకోవాలి. ఇది 2 to 5% కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో. అండ్ మార్జిన్స్ కూడా 18 to 19% ఉంటాయి అంటున్నారు. ప్రెసెంట్ 18 కదా ఇచ్చారు, సో అదే బాటమ్ అవుట్. నెక్స్ట్ 19% ఉండొచ్చు అంటున్నారు. దీంతో పాటు 18 రూపీస్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. నెంబర్స్ సాలిడ్ ఏం లేవు. మేనేజ్మెంట్ కామెంటరీ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటి వరకు మా మీద ఏం ఇంపాక్ట్ లేదు. డీల్ విన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. డిస్క్రిషనరీ స్పెండింగ్ ఇంపాక్ట్ అయిందనేలా మిగిలిన ఐటీ కంపెనీస్ చెప్తున్నట్టే చెప్తున్నారు. బట్ గైడెన్స్ కొంత బెటర్ గా మిగిలిన కంపెనీస్ తో పోలిస్తే, ఐటీ కంపెనీస్ తో పోలిస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ గురించి మాట్లాడుకోవాలి. సోనా బిఎల్డబ్ల్యూ స్టాక్ ఇవాళ పెరిగింది కదా. ప్రధానమైన కారణం టెస్లా రిలేటెడ్ గా డిసెంబర్ క్వార్టర్ లో మీరు గమనిస్తే వీళ్ళ మోడల్ 3 అండ్ మోడల్ Y రిలేటెడ్ గా సేల్స్ అనేవి 16% డిక్లైన్ అయ్యాయి. కానీ రీసెంట్ వాళ్ళ ఎర్నింగ్స్ కాల్ లో రిజల్ట్స్ పోస్ట్ చేశారు కదా. వాళ్ళ ఎర్నింగ్స్ కాల్ లో వాళ్ళ 2 మోడల్స్ ఒక సేల్స్ అనేవి మళ్ళీ నార్మలైజ్ అవుతున్నాయని, బికాస్ ఈ 2 మోడల్స్ వాళ్ళకి 95% దగ్గరగా వాల్యూమ్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. అది మళ్ళీ నార్మల్ అవుతున్నాయని ఎలా టెస్లా వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇదంతా సరే, దీనికి సోనా బిఎల్డబ్ల్యూ కి లింక్ ఏంటి? సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళకి ఆల్మోస్ట్ 18 to 20% దగ్గరగా రెవెన్యూస్ టెస్లా దగ్గర నుంచి వస్తాయి. టెస్లా ఎంత బాగా పెరుగుతూ ఉంటే అది సోనా బిఎల్డబ్ల్యూ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్ ఈ డేటాతో స్టాక్ ఇవాళ పెరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.